అయితే మీ నియోజకవర్గంలో చూస్తున్నాను గత నెల నుంచి ఒక కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు అనేవి జోరుగా జరుగుతున్నాయి. దాడులు అని చెప్పేసి అట్లనే పరస్పర ఇరు వర్గాలు కూడా వాదనలు చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయి? తుంగతుర్తి నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల్లో ఉండే దాడులు కానీ ఇప్పుడు దాడులు ఏం లేవు. ఒక ఫ్యామిలీ పంచాయతీని పార్టీకి రుద్ది ఏదో మాకు పడని ఎమ్మెల్యే గారి మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు. అది అంత ముందుకే నుంచే వాళ్ళకు మన తిరుమలగిరి హెడ్ క్వార్టర్లో జరుగుతున్న పంచాయతీని వాళ్ళు మాట్లాడి చర్చించుకున్న విషయంలో ఎవరో మన మూతుకు సంబంధించిన వ్యక్తులపై దాన్ని రాజకీయంగా రుద్దినే తప్పితే ఆ విషయంలో పార్టీకే కానీ ఎమ్మెల్యే గారికే కానీ ఎలాంటి సంబంధం లేదనే విషయం ప్రతి ఒక్కరు తెలుసు. అది కొద్దిగా అవగాహన లేకుండా మాట్లాడినటువంటి వ్యవస్థ అది. సో అట్లనే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే సామేల్ పైన ఒక సోషల్ మీడియాలో విపరీతంగా వీడియోలు ట్రోల్స్ అవుతున్నాయి. ఆయన మాతో మంచిగా ఉండట్లేడు, అందులో ఒకటి పాత కాంగ్రెస్ కార్యకర్తలను పక్కన పెట్టిన కొత్త వాళ్ళని దగ్గర తీసుకుంటున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంట్లో మనం ఒకటి నిజంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మన సొంత మనిషి అనుకుని మనం ఎవరైతే అనుకున్నామో మన ఇంటి పక్క అనేది మనం కొన్ని సందర్భాల్లో ఓర్చుకోలేము. అసంటిదే ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకంటే సొంత మనిషి రావాలని మేము కోరుకున్నాము. గత తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీ అయిన తర్వాత స్థానికుడు ఇంతవరకు రాలే. గతంలో మోత్కుపల్లి నరసింహులు గారు మాజీ మంత్రి వర్యులుగా వచ్చారు, వారికి ఇచ్చాము. తర్వాత గాదర్ కిషోర్ ఒక విద్యార్థి నాయకునికి వస్తే వీళ్ళు వచ్చినా కానీ స్థానికేతరు ఒక స్థానిక బిడ్డ కావాలి, ఒక మాదిగ బిడ్డ కావాలని ఇక్కడ పోరాటం చేసిన దాంట్లో మేము కూడా ముందు వరుసలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో. మేము చేసేటువంటి పోరాటం అయితే స్థానికంగా చేసిన సర్వేల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సునీల్ కనుగోలు చేసినటువంటి సర్వేలో సామేలన్న గారి పేరు ఉద్యమ నాయకునిగా ముందు వరుసలో ఉంది. స్థానిక బిడ్డ ఎవరైతే ఉన్నారో మాదిగ బిడ్డ కావాలని కొట్లాడితే వారి పేరు ఉంది. దీన్ని పరిశీలించే సామేలన్న గారిని అప్పటికప్పుడు ఒక అర్ధరాత్రి 11 గంటలకు ప్రకటిస్తే తెల్లారి 10 గంటల వరకు తుంగతుర్తిలో సుమారు ఒక 30 నుంచి 40 వేల మంది జనాలు ఒక నామినేషన్ కొనంటే ఏ ఒక్క పిలుపు లేకున్నా అది ఎవరు గొప్పతనం, కాంగ్రెస్ పార్టీ గొప్పతనం, అన్నగారి యొక్క ఉద్యమ స్థానిక బిడ్డ అనే గొప్పతనం ఉంది. కానీ దాన్ని అది అయిపోయిన తర్వాత ఎలక్షన్లలో ఒక 51,000 మెజార్టీ రాగానే కొంతమంది జీర్ణించుకోలేక దాన్ని వేరే రకంగా తిప్పారు. ఇంట్లో ఇక మా పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అనే భేదాలు ఏం లేవు. ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం, అది అందరికి తెలిసిన విషయమే. ఇలా ప్రతి ఒక్క కార్యకర్త ఒక్కొక్క అంశంలో ఒకరు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతారు, ఒకరు వాడలలో ఉంటారు, ఒకరు ఢిల్లీ స్థాయిలో ఉంటారు. అంటే ఈ రకంగా దాన్ని డివైడ్ చేయలేక ఎవరు ఇంట్లో వండుకుంటాం అయితే మనం అయితే గుర్తించలేము. అన్నగారి దగ్గరకు వచ్చి అన్న మరి మా పరిస్థితికి ఇది అని అంటాం. అంటే ఇలా ఒక పదవులు కావాలని ఒక ఆకాంక్ష అనుకో, ఎవరికైనా ఒక పదవులు ఇచ్చేటప్పుడు ఒక సమయం అంటూ రావాలి. మేము సపోజ్ చెప్తున్నాం ఒకటే ఒక విషయం, మా మున్సిపల్ చైర్పర్సన్ గారిని చూద్దాం. పార్టీకి పాత అంటారు. పాపం వాళ్ళ హస్బెండ్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నాడు, కింది స్థాయి కార్యకర్తలకు. ఆ విషయాన్ని గమనించే పాత ఎంతోమంది పోటీ పడరు, ఒక డబ్బులు పోటీ పడుతుండొచ్చు, వేరే పార్టీ నుంచి వచ్చిన పోటీ పడవచ్చు. కానీ పార్టీలో ఎవరి నుంచి ఫస్ట్ ఎవరి నుంచి ఉండరు అనే ఒక నిరుపేద బిడ్డకు, అది గమనించే డబ్బు కాదు, ఒక నిరుపేద బిడ్డకి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఒక నిరుపేద మహిళను, మాదిగ కులానికి చెందిన మహిళను, ఎస్సీ మహిళను ఇక్కడ చైర్పర్సన్ చేసినా లేదని దీన్ని ఫస్ట్ నిదర్శనం. పదవులు అంటే వస్తుంటే పోతే, గుర్తింపు అనేది వస్తుంటే పోతుంది. కానీ మన పార్టీకి, మనం ఓటేసిన పార్టీకి చేసిన మన ఇంట్లో మన పెద్ద కుటుంబ పెద్దలు గౌరవించుకుంటే మనం గెలిపించిన నాయకులు కూడా మనం ఆ బాధ్యత మనది. దాన్ని కొంతమంది గుర్తెరగకుండా ఏదో ఇంత చిన్న క్లాసెస్ ఉన్నాయి, దాన్ని పెద్ద ఊహించుకొని దాని నియోజకవర్గ వ్యాప్తంగా ఒక భూతత్వం పెట్టి చూడడం. నిజంగా సోషల్ మీడియాలో కూడా 119 నియోజకవర్గంలో దాన్ని అంతా వదిలిపెట్టి ఒక ఓన్లీ తుంగతుర్తి సామేలను ఏం చేస్తుండే కాదు, ఎక్కడి లేని పోకదని చేయడం అనేది నిజంగా దీన్ని ఏ రకంగా మాకైతే అర్థమవుతలేదు. ఇంకా అట్లనే ఇప్పుడు ఏదైతే మీరు దాదాపు 22 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్తున్నారు, మీరు సునీల్ కనుగోలు సర్వే చేసి మందుల సామేలకి టికెట్ ఇవ్వడం జరిగింది, ఉద్యమకారుడిగా ఆయన గుర్తించారని చెప్పేసి మీరు అంటున్నారు. అదే మీ పార్టీకి సంబంధించిన మునుగోడు ఎమ్మెల్యే రాఘగోపాల్ రెడ్డి ఏమో దాదాపు సామేల్ నా ఇంటికి 100 సార్లు వచ్చిండు, నేను చెప్తానే ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది, నేనే ఇప్పించిన టికెట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నటువంటి సందర్భం. దాన్ని ఏ విధంగా చూడవచ్చు? ఇప్పుడు టికెట్ అనేది ఒక నాయకుడు ఇప్పించేటట్టు కాంగ్రెస్ ఉండదు, వేరే ప్రాంతీయ పార్టీలు ఉండొచ్చు గాక. కానీ నేను ముందే చెప్పాను ఏమని, ఒక సర్వే ఆధారంగా ప్రతి ఒక్క కార్యకర్తకు, సామాన్యునికి సునీల్ కనుగోలు గారి
సర్వే రిపోర్ట్ లో ఖచ్చితంగా ఫోన్ వచ్చింది. నన్ను కూడా కొంతమంది అడిగారు, అరే ఇట్లా ఫోన్ చేస్తారు ఏం కదా అంటే, గీన పేరు చెప్పిన అంటే అట్లా ఫోన్ చేస్తారు, సర్వే ఆధారంగా ఫోన్ చేస్తారు అని చెప్పాను. కానీ ఈ జాతీయ పార్టీలో ఒకరికి టికెట్ ఇప్పించడం అనేది అది ఒక నాయకుని చేతిలో ఉండదు. ఓన్లీ ఒక అధిష్టానం పిసిసి ఆధ్వర్యంలో నడిచేటటువంటి ప్రక్రియ ఇది. ఓకే, అట్లనే ఇప్పుడు మీరు అంటే మోత్కూరు మున్సిపాలిటీ ఒక నిరుపేద మాదిగ కులానికి చెందిన మహిళను చైర్పర్సన్ చేసిండు అని చెప్పేసి అంటున్నారు. అట్లనే నిన్న మొన్న కూడా కొంతమంది అంటే ఏపూరు సోమన్ లాంటి వ్యక్తులు కూడా మాదిగోళ్ళు ఇజ్జత్ తీస్తున్నా అని చెప్పేసి కొన్ని మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా సోమన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. సోమన్న వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? సోమన్ అనే వ్యాఖ్యలు ఏ టైంకి ఏ రకంగా మాట్లాడుతూ దాన్ని మనం చెప్పలేం. ఎందుకంటే ఆయన కాలు గజ్జ కడతాడు, గొంతు ఎత్తుతాడు. కానీ ఆ గొంతు ఎవరి కోసం ఎత్తుతుండే ఏం కథ ఆయన ఇప్పటిదాకా ఆయన ఆత్మపరిచయం లేదు. ఇంకొక విషయం, ముఖ్యంగా సామేలన్న గురించి మాట్లాడే రైట్స్ మాత్రం లేవు. ఎందుకంటే సామేలన్న ఒకేలా ఉంది. ఎందుకంటే ఉద్యమం తర్వాత డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీ విధి విధానాల్లో ఇందిరాగాంధీ మాకు గరీబ్ అటో దేశ బచావో అనే నినాదంతో దళితులకు ఇండ్లు అయితేంది, మా దళితులకు ఎక్కడైతే భూములు పంచడం అవుతుంది, ఇవన్నీ చేసింది. ఆ విధానంలో ఇటు అట్రాక్ట్ అయ్యి ఇటు వచ్చిండు అన్న. ఈయన లెక్క కాదు కదా. ఒకసారి వైసీపీ అంటాడు, అరే అదే మాదిగల మీద గౌరవం ఉంటే మాదిగలను ఏమని తిట్టిండో అందరికీ జగన్ సత్యమే. అది ఆ విషయాన్ని మనం మర్చిపోలేం. ఇంకా చెవులనే వాడుతున్నాయి. ఫోన్ తీస్తే ఫోన్ అన్న నుంచి వచ్చే స్వరం ఇంకా వినిపిస్తూనే ఉంటుంది. దానికి మనం ఆయన గురించి మనం మాట్లాడుకోవద్దు. ఆయన మాట్లాడిన ఆకాశానికి ఎత్తినంత మాత్రాన ఆకాశానికి కింద ఎత్తిద్దామంటే కింద పడే వాళ్ళు అయితే ఎవరు లేరు. సోమన్న గారు మాట్లాడే విధానాలను ఆయన మాటలను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన గురించి మాట్లాడుకుని కూడా కొంచెం తగ్గించుకోవాలని నా కోరిక. అంటే అదే విధంగా అంటే ఇప్పుడు గతంలో మీరు చూసినారు మున్సిపాలిటీ కేంద్రంలో గతంలో 2 దఫాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఇక్కడ తుంగతుర్తి ఎవరు ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఎమ్మెల్యేగా ఉండే. ఇప్పుడు ఎమ్మెల్యే మందుల సామె 3 years కంప్లీట్ అవ్వబోతున్నాయి. సో ఎట్లా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు? మాకు ఖచ్చితంగా మోత్కూరులో మేము ముందుకు గతంలో మీరు అడిగినట్లు కిషోర్ కుమార్ కు మేము చెప్పినాం ఏమని, మా మోత్కూరు ఉమ్మడి పాత తాలూకా గుండాల, ఆత్మకూరు, శాలిగౌరారం, అడ్డగూడూరు నుంచి ఇక్కడ విద్యార్థులు గౌట్ కాలేజీకి వస్తారు. పస్తు నుండి కూడా బేకరీలలో పాపం తిని పస్తు నుండి కూడా వచ్చి ఉండేది. అన్న ఒక హాస్టల్ కల్పించాలని ఒక వినతి పత్రం కోసం పోతే వినతి పత్రం కూడా తీసుకోవాలి. ఇట్లా పడేసిన సందర్భం మమ్మల్ని దగ్గరకు వస్తే ఆ రోజు ఎప్పుడు 2014 గెలిచిన కొత్తలో మేము పోతే మమ్మల్ని పోలీసులతోటి అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ తోటి మమ్మల్ని పక్కకు పంపించినటువంటి పరిస్థితి. ఇలా పరిస్థితి లేదే. స్వేచ్ఛగా వస్తుండ్రు, వాళ్ళ వినతి పత్రాలు ఇస్తారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు ఎమ్మెల్యే గారికి. ఇలా స్వేచ్ఛ వాయువు పీలుస్తున్నారండి. నేను చెప్తున్నా కదా, ఎప్పుడు ప్రతిసారి చెప్తా, ఇలా తుంగతుర్తి నియోజకవర్గం స్వేచ్ఛ వాయువు పీలుస్తుంది. కబ్జాలు లేవు, దళితుల మీద దాడులు లేవు, హత్య రాజకీయాలు లేవు, ఏ మాఫియా ఇక్కడ నడుస్తలేదు. మాఫియా అంటే శాండ్ మాఫియా అయితేంది, ల్యాండ్ మాఫియా అయింది, దొంగ నోట్ల దందాలు అయితేంది, ఏ జరుగుతలేదు. స్వేచ్ఛ వాయువు ఇలా అన్ననే ప్రశ్నిస్తూ ఒక రోడ్ ఎక్కిరంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉండి ఎక్కిరా, లేకపోతే మామూలుగా ఏదో చేస్తున్నారా అంటే. తుంగతుర్తి నియోజకవర్గం స్థానిక బిడ్డ వచ్చింది కనుక కొంతమంది జీర్ణించుకోలేని వాళ్ళు మాత్రమే రోడ్ ఎక్కి ఏదో చేస్తారు. కానీ సామాన్యుడు ఇప్పుడు నేను చెప్తున్నా, ఒక ఎదురు కలుపుకొల్చే మహిళలు కూడా వాళ్ళు అంటారు ఏమని, అరే గడ పలానా ఊరే కలుపుకొల్చే మహిళల కట మన ఎమ్మెల్యే సామేలన్న ఎమ్మెల్యే గారు కూడా అంటారు సామేలన్నట ఇన్ని పైసలు ఇచ్చిపోయిందట అని అంటారు. అంటే ఎందుకు తెలుసుకుంటారు? 10 మంది కూర్చున్నా కానీ అరే సోషల్ మీడియా చూసినట్టు అరే బాబు ఎందుకు ఈడ మీద ఇంత మాట్లాడుకుంటారు, గిట్ట పెడుతున్నారు ఎందుకు అని అంటారు. అంటే వీళ్ళు ఏమనుకుంటారు, సేపు మేము సోషల్ మీడియా పెట్టగానే సామెలను మేము కింద పడిస్తున్నాం, మేము ఏదో అయిపోతున్నాం అనుకున్నాం. అయిపోయి కాదు, మీరు పాతాలని పోతున్నారు. సామెలను ప్రజా గుండెలో ఇంకా చిరస్థాయిగా నిలిచేట చేస్తున్నారు. దీన్ని మేము ఖచ్చితంగా మేము కంటపదంగా చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ మీరు కాలం తినటోని కష్టం చేసుకుంటాను వీళ్ళు ఏం లేదు. ఓన్లీ సోషల్ మీడియా ఉపయోగం కథ ఆయన పని అయిపోయింది, మీరు ఇట్లా చేసిన అట్లా మాట్లాడటం. కానీ అది కాదు, సామెలను గుండెలో ఉండేటట్టు చేస్తున్నారు. చేయడం తగ్గించి వారితో కలిసి నడిస్తే రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు గుర్తింపు వస్తుంది. పదవులు కావాలన్నప్పుడు మీరు చేసినటువంటి కష్టానికి అరే కష్టం చేసిన మేమే 22 సంవత్సరాలు విద్యార్థి నాయకులు ఉండి ఎన్నో పదవులు అనుభవించిన మేమే ఇలా అన్నగారికి ఎదురు పడతాయి. అంటే ఒక కుటుంబ పెద్దని ఎట్లా గౌరవం తీసుకుంటాం, ఇలా ఓట్లు వేసిన 52,000 ఓట్ల మెజార్టీతో మనం గెలిపించుకున్న సందర్భంలో వారిని గౌరవించాలి. పక్కపంటి ఉండి పాదాల పాదం కలుపుదాం. వాళ్ళు చేస్తున్న అభివృద్ధికి మనం సహకరిద్దాం, కానీ వాళ్ళని కాలు పెట్టి గుంజొద్దు అనేది కోరుకుంటున్నాను.